ప్రతిష్ట చేసుకోవాలని విన్నాం. చెప్తారా? నిన్న ఉదయం మనం దేని గురించి విన్నాము? నిన్న ఉదయం చూసారా మీరు? బేత్లెహేము గురించి విన్నాం. రాత్రి గలిలీ గురించి విన్నాం. ఉదయం ప్రతిష్ట గురించి విన్నాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మనం వినబోతున్నాం. క్రిస్మస్ను కోల్పోయిన ముగ్గురు గురించి ఈ రాత్రి మనం చూస్తాం. చెప్పండి, ఎవరు వారు? మన అంశం ఏంటి చెప్పండి? క్రిస్మస్ను కోల్పోయిన ముగ్గురు గురించి దేవుని వాక్యంలో చాలా క్లుప్తంగా మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి నేను చదువుతున్నా. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చుట్టూ చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే మహా సంతోషం. యేసు ప్రభు ఈ లోకానికి ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్న ఆ శుభ తరుణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోకంలో మనందరికీ ఎక్కలేని సంతోషం కదండి. క్రిస్మస్ అంటేనే ఎక్కలేని సంతోషం, మహా సంతోషం. అమ్మ బాగా వినాలి, చాలా క్లుప్తంగా ముగిస్తాను నేను. అయితే ఇంత సంతోషకరమైన ఈ వేడుకలో క్రిస్మస్ను కోల్పోయిన ముగ్గురు జీవితాలు, వారు ఎందుకు క్రిస్మస్ మిస్ అయ్యారో, ఎందుకు వారు క్రిస్మస్ కోల్పోయారో 3 విషయాలు మనం చూద్దాం. చూడండి, యేసు ప్రభుని ఆ దినాల్లో మార్త తన ఇంటికి చేర్చుకుంది. యేసు ప్రభుని చేర్చుకోవటం అంటే మామూలు విషయం కాదు ఆ రోజుల్లో. ఎందుకంటే యూదులు ఆయన్ని చంపాలని చూస్తూ ఉన్నారు. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో మార్త యేసు ప్రభుని తన ఇంటిలోకి పిలుచుకుందండి. యేసు ప్రభు ఇంట్లోకి వచ్చాడు. యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు వచ్చారు. మార్త ఏం చేస్తుందంటే వాళ్ళందరి కొరకు భోజనం సిద్ధపరుస్తూ ఉంది. మరి ఏం చేసిందో చూడండి. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఏం చేస్తుంది? ఆయన బోధ వినుచుండెను. మార్తేమో పనులు పెట్టుకుంది, మరి ఏమో యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. చూడండి, క్రిస్మస్కి ఈరోజు ఉదయకాలం చాలామంది వచ్చిండ్రు. రెగ్యులర్గా చర్చికి వస్తారు కానీ క్రిస్మస్ రోజే రారు కోరం. ఎందుకో తెలుసా? వాళ్ళు పాపం బిర్యానీ దాని గురించి నిన్నంతా చూసుంటారు యూట్యూబ్లో. మంచి చికెన్ బిర్యానీ ఎట్లా చేయాలి, మంచి చికెన్ ఫ్రై ఎట్లా చేయాలి, అవన్నీ చూసి థియరీ చూసి ప్రాక్టికల్లో మునిగిపోయి ఉంటారు. మునిగిపోయి స్నానాలు చేసి చీరలు కట్టుకొని రెడీ అయ్యేసరికి ఎంత అయి ఉంటుంది? 2 అయింది. కాబట్టి ఇంకేం పోయాములే, ఇక చర్చికి ఏం పోయాములే. క్రిస్మస్ను కోల్పోయింది మార్త. కారణం ఏంటో తెలుసా? విస్తారమైన పని పెట్టుకొని చాలామంది ఈ రోజుల్లో ప్రభుని చేర్చుకుంటున్నారు కానీ వారి పనుల చేత ప్రభు పాదాల దగ్గర కూర్చోలేకపోతున్నారండి. మరి అలా కాదు, యేసు ప్రభు ఇంటిలోకి వచ్చాడు. మరియా యేసు పాదముల యొద్ద కూర్చుని ఏం చేస్తుందంట? ఆయన బోధ వినుచుండెను. ఇంటిలో విస్తారమైన పని ఉన్నప్పుడు మరియా యేసు పాదాలు వదిలిపెట్టలేదు. బైబిల్లో ఈ మరియ గురించి 3 సందర్భాలు చూస్తాం మనం. ఇంటిలో పని ఉన్నప్పుడు యేసు పాదాలు వదిలిపెట్టలేదు. తన ఇంటిలో దుఃఖం ఉన్నప్పుడు, లాజరు చనిపోయి ఇండ్లంతా కన్నీటిమయమై ఉన్నప్పుడు మార్త మరియ ఏం చేసిందో తెలుసా అండి? యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు పాదముల మీద పడెను అనే మాట మనం చూస్తాం. ఇంటిలో దుఃఖం ఉన్నప్పుడు కూడా మరియ యేసు పాదాలు వదిలిపెట్టలేదు.
యోహాను సువార్త 12వ అధ్యాయంలో లాజరు లేచి ఇల్లంతా సంతోషంగా ఉన్నప్పుడు మరియా యేసు పాదముల యొద్ద ఏం చేసింది? అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాలు అభిషేకించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. చూశారండి? మరి ఏమో దేవుని పాదాల దగ్గర తన సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటే, మార్త విస్తారమైన పనులు పెట్టుకొని ఏం చేస్తుంది? క్రిస్మస్కి దూరం అయిపోయింది. అంతేకాదండి, చూడండి లూకాసు వార్త 10వ అధ్యాయంలో మార్త ఏం చేసిందో 40 వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత ఏమైంది? తొందరపడింది. తొందరపడి ఎంతమందిని తిట్టారో ఈరోజు మీరు కదండి. కొంతమంది స్త్రీలు ఇంటికాడ తిట్టుకొని వచ్చి ఉంటారు. పని అంతా నేనే చేయాలా? అల్లం పేస్ట్ నేనే వేయాలా? కనీసం నువ్వు నాకు సహాయం చేయరా? మార్కెట్కి కూడా నేనే పోవాలా? చికెన్ కూడా నేనే తేవాలా? కదండి. ఇవన్నీ మీకు ఎట్ట తెలుసు పాస్టర్ గారు? ఇదిగో బైబిల్లో ఉన్నాయని చెబుతుంది. మార్త విస్తారమైన పని పెట్టుకొని ఏమైంది చెప్పండి? తొందరపడి ఇంకా ఏం చేసింది చూడండి. ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటది, నీకు చింత లేదా? మీరేమో ఒక్కళ్ళే రారు యేసయ్య, వస్తే బ్యాచ్ని తీసుకొని వస్తావు. ఎంతమంది వస్తారు? మిగతా 12 మంది. మొత్తం ఎంతమంది వచ్చారు ఆ రోజు? 13 మందికి నేను భోజనం చేయాలంటే కనీసం మరియా అల్లం పేస్ట్ కూడా అయిపోతే నీకు చింత లేదయ్యా? చూడు, వచ్చింది కానీ ఆడ కూర్చుంది, నీ పాదాల దగ్గరే కూర్చుంది, కంప్లైంట్ చేస్తుంది. మరియా మార్త విస్తారమైన పని పెట్టుకొని తొందరపడి ప్రభు దగ్గరికి వచ్చి సనుగుతా ఉంది. నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఏంటిది? ఒక్కటే. మరికి తెలుసు ఈ సమయం పోతే మరల రాదని, ఈ క్రిస్మస్ పోతే మరల రాదని మరికి తెలుసు. అందుకనే మరియా నేను వచ్చిన దగ్గర నుంచి నా పాదాల దగ్గర కూర్చొని నా మాటలు వినటానికే ఇష్టపడింది. కానీ ఎందుకంటే నేను మరలా రాను కదా, నేను ఎక్కువ కాలం ఈ భూలోకంలో ఉండను కదా. మరియా సంగతులు గ్రహించే నా పాదాల దగ్గర కూర్చొని చక్కటి ఈ మాటలు విని తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. నీవేమేమో విస్తారమైన పనులు పెట్టుకుని ఏమైపోతున్నావు? క్రిస్మస్ మిస్ అయిపోయావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ మిస్ కాబకండి. యేసు ప్రభు ఉన్నప్పుడే బైబిల్ చెప్తుంది, సమయమును మీరేం చేయండి? సద్వినియోగం చేసుకోండి. అజ్ఞాన కాలములు చాలా భయంకరంగా ఉన్నాయి. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు మీకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే దేవుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి కదండి. ఇంకా పౌలు అంటాడు, దినములు చెడ్డవి గనుక మీ సమయమును పోనీయక ఏం చేయండి? సద్వినియోగం చేసుకోండి. మార్త విస్తారమైన పనులు పెట్టుకొని క్రిస్మస్కు దూరమైనట్టుగా, ఎవరైనా మీరు విస్తారమైన పనులు పెట్టుకొని క్రీస్తు దగ్గరకు రాకుండా ఇంకా లోకంలో జీవిస్తూ ఉన్నారా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ క్రిస్మస్ పోతే మరలా ఇంకో క్రిస్మస్ రాదేమో నీ జీవితంలో కదండి. చాలామంది అనుకుని ఉంటారు, ఈ 2023 క్రిస్మస్కి నేను బాగా చేసుకోవాలి, మంచి వంటలు వండాలి, మంచి పిండి వంటలు చేసుకోవాలి, మా ఇంట్లో వాళ్ళందరినీ పిలవాలి. మొన్న ఒక మరణం దగ్గరికి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, ఈ క్రిస్మస్ కన్నమ్మా మీరందరూ నా కళ్ళ ముందు ఉండనమ్మా. ఆ తల్లి చెప్పిందంట, మీరందరూ నా కళ్ళ ముందు ఉండనమ్మా, మీకోసం నేను అరిసెలు చేయించాను, అవి చేయించాను, రెండమ్మా, ఇంటికి రెండమ్మా, అందరిని పిలుచుకుందంట. కానీ క్రిస్మస్ చూడకుండానే, క్రిస్మస్లోకి అడుగు పెట్టకుండానే దేవుని సన్నిధిలో చేరింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ మంచి అవకాశం ఇస్తున్నాడు. ఆయన పాదాల దగ్గర కూర్చోడానికి ఇష్టపడతావా? విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని సన్నిధికి దూరం అవుతావా? క్రిస్మస్కు దూరం అవుతావా? ఇకనైనా దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రభు అన్నాడు, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను. ఎవరైతే నన్ను ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుస్తాను. ఆయన సన్నిధికి మనం మొదటి ప్రాధాన్యత ఇస్తే, ఆయన సన్నిధికి మనం ఘనపరిస్తే, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం చేత ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి క్రిస్మస్ కోల్పోయింది ఎవరంటే మార్త. కారణం,
విస్తారమైన పనుల ద్వారా. రెండో వ్యక్తి చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చాడండి. ఇంట్లో సంతోషం. బైబిల్లో రాశారు, బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. కాబట్టి తండ్రి దగ్గరికి వచ్చాడు, నానా ఇక మీదటి నీ కుమారుడని అనిపించుకోవడానికి యోగ్యుడు కాను, నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకోమంటే, తండ్రి ఎప్పుడు కూడా కూలోడుగా చూడండి కొడుకుని. గుర్తుపెట్టుకోవాలి, తండ్రికున్న మంచి మనసు చూసారా? తండ్రి ఎప్పుడు కూడా కొడుకుని కూతురుని కూలోడుగా చూడడు. తండ్రే. నువ్వు చెడిపోయినా, నువ్వు దూరం అయిపోయినా, నువ్వు దేవుని ప్రేమకు నోచుకోక దేవుని సన్నిధికి దూరమైన పనులు నువ్వు చేస్తున్నా, తండ్రి నిన్ను కుమారుడుగానే స్వీకరిస్తాడు. కానీ కూలోడుగా మాత్రం, బానిసగా మాత్రం, దాసుడుగా మాత్రం చూడండి. యేసయ్య అంత మంచి తండ్రి చూసారా? అందుకని ప్రభు అంటాడు, నేను ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తాను? స్నేహితులను పిలుస్తానన్నాడు యేసయ్య. ఈ తండ్రి అంటున్నాడు, కొడుకేమో నేను చెడిపోయానో, దూరం అయిపోయానో, ఇంటికి దూరం అయిపోయానో, ప్రేమకు దూరం అయిపోయానో, ఇక నన్ను కొడుకుగా మాత్రం వద్దు, నీ ఇంట్లో ఒక పనివాడిగా పెట్టుకో అంటే, తండ్రి ఏం చూశాడు చూడండి. 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూసారండి తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూసారా? వాడింకా దూరముగా ఉన్నప్పుడే పరుగెత్తాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఇంకా అంత మాత్రమే కాదండి. 21వ వచనం. ఆ తర్వాత ఆయన చెప్పిన తర్వాత 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అనగానే ఉంగరం తెచ్చారు, వస్త్రం తెచ్చారు, చెప్పులు తెచ్చారండి. అంత మాత్రమే కాదు. 23వ వచనం. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని ఏం చేద్దాం? ఇంట్లో కృతజ్ఞత కుడిగి పెట్టాడండి. యేసయ్య అంత మంచోడు చూడండి. నీ తప్పు నువ్వు తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు పాదాల మీద పడ్డప్పుడు ప్రశస్త వస్త్రముతో నిన్ను ఆశీర్వదిస్తాడు. కోల్పోయిన ఉంగరం మరలా వారసత్వం ఇస్తాడు నీకు. అంత మాత్రమే కాదు, చెప్పులు తొడిగించి, చెప్పులు అధికారానికి సాదృశ్యం, చెప్పులు తొడిగించి ఇంటిలోకి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, నీ కొరకు విందు కూడా చేయిస్తాడు ఆయన కదండి. క్రొవ్విన దూడను వధించి విందు చేశాడు. ఇల్లంతా సంతోషంగా ఉందండి, బాగా సంతోషంగా ఉంది. తర్వాత మాట చూడండి. 24వ వచనం, 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములు నాట్యమును జరుగుట విని, చూడండి విందు మాత్రమే కాదు, ఇంకా ఏం చేశాడు? భజంత్రీలు మోగించాడు, తీన్మారు కొట్టించాడు. కొడుకు వచ్చినందుకు ఏం వాయించాడు చెప్పండి? తీన్మారు వాయించాడు. నాట్యం జరుగుతుంది. తండ్రి అంత సంతోషంతో వేడుక జరిగిస్తూ ఉంటే వాళ్ళ అన్న వచ్చాడండి. పొలంలో ఉన్న అన్న ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఏం చేశాడు? వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములు నాట్యములు జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగుగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెనెను, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. చూసారండి, క్రిస్మస్ను కోల్పోయిన వాడు పెద్ద కుమారుడు. ఎందుకో తెలుసా? సొంత తమ్ముడి మీద ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చిందండి. కోపపడి ఇంటిలోకి వెళ్ళకపోతే, చూడండి తండ్రి ఎంత మంచోడో, వెళ్ళనోళ్ళకపోయిన అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని ఏం చేశాడు? బతిమాలు కొన్నాడు. క్రిస్మస్ కోల్పోయి బయటే ఉన్నాడండి. చాలామంది రాత్రి అలిగిపోయి ఉంటారు, అలిగిపోయి క్రిస్మస్కు దూరం అయిపోయి ఉంటారు, అలిగిపోయి భోజనం చేయకుండా ఉండుంటారు. క్రిస్మస్కు దూరం అయిపోయిన రెండో వ్యక్తి పెద్ద కుమారుడు. వీడు ఒకడేమో బయటకు పోయి తప్పిపోతే, వీడు ఇంటిలో ఉండే తప్పిపోయాడండి. రోజు వాక్యం వింటూనే,
ప్రేమించడం తెలియక, క్షమించడం తెలియక, తగ్గించుకోవటం తెలియక, దేవుని సన్నిధిలో ఒకరినొకరు క్షమించుకోవటం తెలియక, సొంత తమ్ముడినే ప్రేమించలేక. చూసారండి, ఎవరో కాదు, ఇంటికి వచ్చింది ఎవరో చెప్పండి, తన సొంత తమ్ముడే ఎక్కడో చెడిపోయి ఏదో ఒక రోజు శ్మశానంలో కలిసిపోవాల్సిన వాడు తన కళ్ళ ముందు ఇంటికి వస్తే తండ్రి అంతా సంతోషపడి వాద్యాలు వాయించి నాట్యం జరిగిస్తూ ఉంటే ఎంత సంతోషంగా రావాలండి. కానీ కోపపడి ఎక్కడికి వెళ్ళలేదంట, లోపలికి వెళ్ళలేదంట. నేను రాను, నాకొద్దు ఆ కొవ్విన దూడ మాంసం వద్దు. ఒకవేళ పనులు తెచ్చిపెట్టుంటారు, అయ్యా ఎక్కడుండని తినయ్యా ప్లేట్ మాంసం వద్దు, నాకొద్దు. కోపం, పెద్ద కుమారులో ఉన్న కోపం, తన తమ్ముడిని క్షమించలేని మనసుతో క్రిస్మస్కు దూరం అయిపోయాడు. చాలామంది భర్తను క్షమించలేక, భార్యను క్షమించలేక, తల్లిదండ్రులు క్షమించలేక, తోబుట్టువులు క్షమించలేక, సొంత వారిని క్షమించలేక క్రిస్మస్కి దూరం అయిపోయిన వారు ఉన్నారండి. ఒకవేళ అలాంటి పరిస్థితులు కూర్చున్నావా, చూస్తున్నారా? క్రిస్మస్కి దూరం అయిపోయిన రెండో వ్యక్తి క్రిస్మస్ కోల్పోయాడు ఆ రోజు. అయితే తండ్రి ఎంత మంచోడో తెలుసా? తండ్రి బయటికి వెళ్ళి ఏడ్రా నా పెద్దోడేడ్రా అని బయటికి వెళ్ళి ఏం చేశాడు చూడండి, లోపలికి రమ్మని ఏం చేశాడు, బ్రతిమాలుకున్నాడు. తండ్రి మనసు అది, బ్రతిమలాడే మనసు. ఈ రాత్రి యేసయ్య కూడా బ్రతిమలాడుతున్నాడు. ఎంతకాలం బయట ఉంటావు? ఎంతకాలం క్రిస్మస్కు దూరంగా ఉంటావు? ఎంతకాలం దేవుని సన్నిధికి దూరంగా ఉంటావు? ప్రభు ఈ రాత్రి నిన్ను కూడా బ్రతిమలాడుతాడు. వస్తావా? దినమంతా చేతులు చాపి కదండి, లోబడనులని ప్రజల కొరకు దినమెల్ల చేతులు చాపి ఆయన ఏం చేస్తున్నాడు, బ్రతిమాలుతున్నాడు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దినమెల్ల చేతులు చాపి ఆయన బ్రతిమలాడుతున్నాడు. ఇంకా నువ్వు ఆయన దగ్గరికి రాకపోతే పెద్ద కుమారులాగా దూరంగా ఉండి కోపంతో ఉండి, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? కోపపడుడి కానీ ఏం చేయొద్దు, పాపము చేయకుడి. చూడండి, ఈ రెండు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అవి. ఖచ్చితంగా కోపడ్డ వ్యక్తి కోపంలో తెలియకుండా ఏం చేస్తాడు చెప్పండి? ఒక బూతు మాట అనేస్తాడు, ఒక తొందరపాటు మాట అనేస్తాడు, ఒక అనగూడని మాట అనేస్తాడు, ఒక చెయ్యకూడని తప్పు కూడా చేసేస్తాడు. కోపపడచ్చు కానీ కోపంలో ఏం చేయకూడదు, పాపం కోపడచ్చు కానీ కోపంలో సాడీలు చెప్పకూడదు. కోపడచ్చు కానీ కుటుంబాల మీద వ్యసనము చూపకూడదు. బైబిల్ చెప్తుంది, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము. అది దేని కారణమో? కీడుకే కారణం కదండి. కోపపడి పెద్ద కుమారుడు క్రిస్మస్ని ఏమయ్యాడు, కోల్పోయాడు. కానీ దేవునికి స్తోత్రం, తండ్రి వచ్చి బతిమలాడుకొని ఏమన్నాడు చూడండి, 29వ వచనం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్లనైనా. చూడండి, వీడు ఎప్పుడు అడగల, నాన్న నా కోసం నా స్నేహితుల కోసం మేక పిల్లను పోయినా అడగల. అడిగుంటే చేసేవాడు. వీడు పిసినారోడు. కోప్పడే వాళ్ళు ఎక్కువగా పిసినారోళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో మీ వాళ్ళు ఎవరైనా కోపడుతున్నారంటే వాళ్ళు లోబి తన ఇంటి వారిని ఏం చేస్తాడు, బాధపరచును అని బైబిల్ చెప్తుంది. లోబి పిసినారోడికి ఎక్కువ కోపం వస్తుంది. ఏదైనా ఖర్చు పెట్టాలంటే కోపం వస్తుంది. చూడండి, వీడు ఎప్పుడైనా అడగచ్చు కదా, నానా నా స్నేహితులతో సంతోషించినట్లు ఒక మేక పిల్లను కోసి విందు చేయి నానా అని అడగచ్చు కదా. అడగలేదండి. అడగకుండా తమ్ముడు వచ్చినందుకు సంతోషించకుండా ఇప్పుడు అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను ఏం చేసావు, వధించితివి. ఈ నీ కుమారుడు అన్నాడు, నా తమ్ముడు అనలేదండి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్లో మీ సొంత వాళ్ళు పలకరించలేదేమో. చాలా బాధతో చెప్తున్నా ఈ మాటలు. ఏదో పగబెట్టుకొని, ఏదో కక్ష పెట్టుకొని మీ సొంతలను కూడా పలకరించకుండా మీరు ఈ క్రిస్మస్ ముగించద్దని దైవ సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. మీ తోబుట్టువులను
క్రిస్మస్ అని చెప్పకుండా, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పకుండా ఈ క్రిస్మస్ను మీరు ముగించద్దని దైవ సేవకుడిగా నేను మనవి చేస్తాను. చూడండి, తన తమ్ముడు అని లేకపోయాడు, నా తమ్ముడు అని లేకపోయి ఈ నీ కుమారుడు అంటున్నాడు. దూరం అయిపోయినా, చెడిపోయినా తన తమ్ముడు కదా, తన రక్తం పుట్టించుకొని పుట్టిన కుమారుడు కదా, అనొచ్చు కదా నా తమ్ముడు అని లేకపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డారా, అలాంటి అన్నల్లాగా ఎవరైనా ఉన్నారా? క్రిస్మస్ కోల్పోవద్దు. మీ సొంత రక్త సంబంధికులు ఫోన్ చేయండి. ఏదైనా మనసులో కష్టపెట్టుకొని, బాధ పెట్టుకొని వారిని పలకరించలేదేమో ఈరోజంతా, ఇప్పటి వరకు ఇప్పుడైనా పలకరించండి. ఫోన్ చేసి మాట్లాడండి. అన్నా బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, చెల్లి బాగున్నావా, అక్క బాగున్నావా, పలకరించండి. క్రిస్మస్కి మాత్రం దూరం అవ్వద్దు. మొదటిగా విస్తారమైన పని పెట్టుకొని మార్త క్రిస్మస్ కోల్పోయింది. రెండవదిగా కోపం పెట్టుకొని సొంత తమ్మున్నే ప్రేమించలేక అన్న క్రిస్మస్ కోల్పోయాడు. మూడో వ్యక్తి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును, 3వ వచనం, అతనితో కూడా యెరూషలేము వారందరూ ఏమయ్యారు? కలవరపడరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులు అందరినీ తీసుకొచ్చి పిలిచాడు. తర్వాత జరిగిన విషయం చూడండి. 16వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వల్ల వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరిని ఏం చేసానో వధించెను. మూడో వ్యక్తి హేరోదు. క్రిస్మస్ కోల్పోయాడు. యేసు ప్రభువుని వల్ల బెత్లెహేముకు చాలా, యెరూషలేము బెత్లెహేముకి 8 కిలోమీటర్లే, చాలా దగ్గరగా ఉండి క్రిస్మస్ని మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే హేరోదు. చర్చి పక్కనే ఇల్లు మనయి కదండి, చర్చి పక్కనే ఇల్లు, కానీ క్రిస్మస్ని కోల్పోయాం. ఎందుకో తెలుసా? హేరోదు రాజులో ఉన్నది ఒకటి అసూయ. అసూయ. హేరోదు రాజు బహు ఆగ్రహము తెచ్చుకున్నాడు. యూదులకు రాజు నేనే ఉండాలి, నేను తప్ప వేరొకడు రాజుగా ఉండుటయా? అసూయ. అసూయ చాలా భయంకరమైందండి. అసూయ ఏం చేస్తుందో తెలుసా? అసూయ ఏం చేస్తుందో తెలుసా? కనబడని క్యాన్సర్ లాంటిదంట, చేదైన బీజము లాంటిదంట అసూయ. అసూయ మాత్రమే కాదు, ఈ అసూయకి కారణం చెప్తా చూడండి, గర్వము. ఈ మాట నేను బాగా చెప్తాను, మీరు బాగా గ్రహించండి. హేరోదు రాజులో గర్వం వచ్చింది. గర్వము అసూయకు దారి తీసింది. ఇంకా ఇదేం చేస్తుందో తెలుసా? ఈ అసూయ కోపానికి దారి తీసింది. ఈ కోపము చేదైన వేరుకు దారి తీస్తుంది. చేదైన వేరు భయంకరమైన పాపానికి దారి తీస్తుంది. చాలా భయంకరం అండి. హేరోదు గర్వం, నేను తప్ప వేరొక రాజు ఉన్నట్టుయా. ఆ గర్వంతో క్రిస్మస్ కోల్పోయాడు. చాలామంది క్రిస్మస్లో సంతోషించలేరు. కారణం ఏంటో తెలుసా? గర్వం. బైబిల్ చెప్తుంది, నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వము నడుస్తుంది. పడిపోవుటకు ముందు ఏం నడుస్తుంది? అహంకారమైన మనస్సు నడుస్తుంది. గర్వం ఎలా ఉంటుందో తెలుసండి? లోపల కనబడదండి గర్వం. గర్వము పైకి కనబడేది కాదు, లోపల ఒక బీజంలాగా ఉంటుంది గర్వం. గర్వించారు చాలామంది. ఈ లోకంలో మరి సాతాను, లూసిఫర్ అనే దేవదూత, పరలోకంలో ఉండే దేవదూత, కెరూబుల మధ్యలో ఉండే ఆ దేవదూత ఆకాశం నుండి భూలోకానికి త్రోయబట్టడానికి కారణం ఏంటో తెలుసా? గర్వము. గర్వం చాలా భయంకరం. హేరోదులో ఉంది ఆ గర్వం. అందుకనే క్రిస్మస్ కోల్పోయాడు. గర్వంతో క్రిస్మస్కు దూరంగా వెళ్ళిపోతున్నారా? ఎందుకో తెలియదు, కొంతమంది ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకుని గర్విస్తూ ఉంటారు కదండి. పెద్దలు అంటారు, అన్నీ ఉన్న ఆకు ఎలా ఉంటుందంట? ఎప్పుడు అణిగిమణిగే ఉంటుందంట. ఆ ఆకు మీద అన్నం ఉంటుంది, పచ్చడి ఉంటుంది, పప్పు ఉంటుంది, నెయ్యి ఉంటుంది, ఫ్రై ఉంటుంది, ఇగురు ఉంటుంది, అన్నీ ఉన్న ఆకు ఎలా ఉంటుంది చెప్పండి? కొన్ని ఆకులు అట్లానే ఉంటాయి, ఖాళీ ఆకులు. చెప్పండి ఎలా ఉంటాయి? ఎగిరెగిరి పడుతుంటారు, ఎగిరెగిరి. ఎందుకో తెలీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఒకవేళ గర్వంతో క్రిస్మస్కు దూరం అయిపోయారా? ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, యేసయ్య దీనుడుగా వచ్చాడు ఈ లోకానికి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నాయతో నేర్చుకోండి. యేసయ్య సాత్వికుడు కాబట్టి యేసయ్య మన బిడ్డలంగా మనం కూడా ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి జీవించాలి కదండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండండి? దీన మనస్సు కలిగి. జ్ఞానులు చూడండి, జ్ఞానులు ఎవరో తెలుసా? తూర్పు దేశపు రాజులు. వాళ్ళు జ్ఞానులు ఎవరో తెలుసా? తూర్పు దేశపు రాజులు. రాజులు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చారు చూడండి. వారు అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి ఏం చేశారు చెప్పండి? ఆ శిశువును చూచి ఏం చేశారు? సాగిల పడ్డారండి. ఎలా పడ్డారు చెప్పండి? ఆ మాట అంటమే అంటల్లా మీరు అనండి. సాగిలపడి అనండి. సాగిలపడి ఏం చేశారు చెప్పండి? వాళ్ళు పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలం ఆయనకు కానుకలుగా సమర్పించి ఆయనను పూజించి ఆరాధించారు. సియోను గీతాల్లో ఆ పాట ఉంటుంది, సాగిల పాడి మ్రొక్కెదము. తర్వాత మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. ఎట్లా అండి? సాగిలు పడకపోయినా ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కొంతమంది కూర్చుంటారండి. అసలు అదేందో వాళ్ళకి ఆ రైట్ లాగా దేవుని సన్నిధిలో కూర్చున్నామనే భయము భక్తి కూడా లేకుండా, దేవుని సన్నిధిలో ఎంత ఒదిగి ఉండాలి, ఎంత దీన మనస్కులై ఉండాలి, ఎంత తగ్గించుకొని ఈ ఆవరణలో అడుగు పెడుతున్నప్పుడే బయటే మన కిరీటాలు పడేసి రావాలి. వారు సాగిలపడి, వారు తూర్పు దేశపు రాజులండి. 1000 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. బెత్లెహేముకు వచ్చి ఆ శిశువైన యేసును చూచి సాగిలపడి, ప్రభు ముందు మనం సాగిలపడాలి కదండి. కాలు మీద కాలు వేసుకొని వాక్యం చెప్పేటప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుకోవటం, గుసగుసలాడుకోవటం, ఏ భయం లేకుండా ప్రవర్తించటం దేవుని బిడ్డలుగా మనకు తగదు. హేరోదు రాజు తన గర్వంతో క్రిస్మస్ కోల్పోయాడు. 3 విషయాలు చూసాం. క్రిస్మస్ కోల్పోయిన 3 విస్తారమైన పనుల వల్ల మార్త క్రిస్మస్ కోల్పోయింది. తర్వాత అన్న సొంత తమ్ముని ప్రేమించలేక కోపంతో ఏమయ్యాడు? క్రిస్మస్ కోల్పోయాడు. హేరోదు మహారాజు బెత్లెహేముకు దగ్గరగా ఉండి కూడా తన గర్వం చేత క్రిస్మస్కి దూరం అయిపోయాడు. ఈ రాత్రి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఏదైనా అలాంటి చేదైన వేరు మనలో ఉంటే, ప్రభా తీసివేయను ఆయన, క్రిస్మస్లో నిండుగా నిన్ను ఆరాధించి నా జీవితకాలం అంతా నీ కొరకు సాక్షిగా జీవిస్తానేసయ్యా, అట్టి కృప నాకు దయచేయని అడుగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనందరికి దయచేయనుగాక. ఆమెన్. మీ అందరికి కూడా ఐ విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మీ అందరిని నిండారుగా దీవించునుగాక. చక్కటి డ్రామా మనం చూడబోతున్నాం. మిశ్రిత జనము, కడుపుబ్బ నవ్వుకునే ఒక మంచి బైబిల్ నాటకం హాస్య రూపంలో మనకు అందిస్తున్న మన సెక్రటరీ గారు గాబ్రియల్ మోన్స్ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారికి సమయాన్ని అప్పగిస్తూ, ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఈ ప్రసంగాన్ని వాక్యాన్ని ముగిస్తున్నాను.